ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటటువంటి టూర్ అండ్ ట్రావెల్స్ బస్ మరి చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ మీద మనము. ఎంత మరి చూడండి, ఒక స్కెలిటన్ ఎంత ఘోరంగా తయారైపోయింది అంటే మరి ఇందులో లోపం ఎక్కడ ఉంది? ఒక బైక్ వచ్చి గుద్దడం వల్ల ఫైర్ అయ్యింది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు అంటే ఒక చిన్న నిప్పు రవ్వ రావడం వల్ల ఇలా తయారవుతుందా? ఎన్నో కుటుంబాలు మరి స్పాట్లు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ 2 పిల్లలతో ప్రయాణం చేస్తుండగా మరి ఈ యాక్సిడెంట్లో కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు జరుగుతాయి ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్? చాలా మనము గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా. చిన్న నిప్పు రవ్వ వల్ల ఇంత ఫైర్ ఇన్సిడెంట్ అవుతుందా? అసలు డోర్స్ కూడా లాక్ అయిపోవడము, అది ఏసీ స్లీపర్ బస్ అవ్వడం వల్ల బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాణాలు పోయాయి అనేసి మాట్లాడుకున్నాము. మరి దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మరి 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటోమొబైల్ టెక్నీషియన్ సతీష్ గారు. మరి సతీష్ గారితో మాట్లాడదాము అసలు ఆయన అనాలిసిస్ లో ఏమనుకుంటున్నారు అనేది. నమస్తే సతీష్ గారు. నమస్తే సతీష్, క్వశ్చన్ చెప్పండి. చూస్తున్నాం కదా మరి ఆల్రెడీ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు వార్తల్లో కూడా. అంటే మీ అనుభవంతో చెప్పండి, చిన్న నిప్పు రవ్వ వల్లే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఏసీ గ్యాస్ కి ఫైర్ అయ్యే యాక్సిడెంట్స్ ఉంటదమ్మా. ఒక బైక్ పడినప్పుడు పెట్రోల్ బయటకు వచ్చి ఆ రోడ్డుకి రాకినప్పుడు ఒక స్పార్క్ అనేది బయటకు వస్తుంది. ఆ రావటం వలన అది ఫైర్ అయ్యి ఏసీ పైపు బర్న్ అయి ఉండొచ్చు. దానివల్ల ఎందుకంటే ఏసీ పైప్ బర్న్ అయితేనే స్పీడ్గా బర్న్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏసీ పైప్ ఉన్న చోట ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఇంతమంది చనిపోవడానికి కారణం ఉండకపోవచ్చేమో అని నా చిన్న సలహా. అంటే మామూలుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అండి, మామూలు ఏసీ స్లీపర్ బస్సెస్లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనేసి చెప్తున్నారు. అంటే ఏసీ వల్లేనే ఈ ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. ఏసీ వెహికల్స్ కంపల్సరీ పైప్స్ ఉన్న కాడ కొంత ప్రికాషన్స్ తీసుకోవాలమ్మా. అది అల్యూమినియం లైట్ స్పాయిల్ దాంతో నడుస్తూ ఉంటుంది. డ్యామేజ్ అనేది ఈజీగా అవటానికి అవకాశాలు అనేది 100కి 99% ఉంటాయి. ఆ పైప్ ఉన్న దగ్గర మనం కొద్దిగా ఏమన్నా ఒక సంబంధించిన దానికి సంబంధించిన ఒక హీట్ రెసిస్టెన్స్ అనేది తొడుగు వస్తుంది. అది వేయకపోవటం వల్ల ఇలా జరిగిద్దాం. అంటే కొంతమంది చెప్తున్నారండి, ఏదైతే బస్సు బండిని ఢీకొట్టిందో వెంటనే అది రాసుకుంటూ వెళ్ళిపోయింది, ఫైర్ వచ్చింది, కొన్ని స్పార్కిల్స్ లాగా రావడం జరిగింది. ఇమీడియట్లీ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ పేలడం, దాని నుంచి బస్సు డీజిల్ మ్యాచ్ అవ్వడం వల్ల ఇంత ఫైర్ జరిగింది అనేసి చెప్తున్నారు. నిజమే అంటారు? అది వాస్తవేనమ్మా. ఆ బైక్ కింద పడి పెట్రోల్ బరస్ట్ అయ్యి ఈ బైక్ నేల మీద రాకినప్పుడు ఒక స్పార్క్ అనేది ఇంటిడెంట్గా వచ్చి ఆ ఏసీ పైప్ దగ్గర ఎక్కడో ఫైర్ అయి ఉండొచ్చు అని నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకని ఆ ఏసీ పైప్ ఒక్కదానికి అంత స్పీడ్గా ఫైర్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది. చాలా మంది ఆ ఏసీ దాన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారు. దానికి బాగా చేసుకుంటే బాగుంటుందని ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ అంటే ఒక ఫ్యామిలీ 4 members ఉండే ఫ్యామిలీ అర్ధాంతంగా వాళ్ళు ఆగిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుందని ఆలోచన మనం కూడా కొద్దిగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఈ ఆటోమొబైల్లో. సతీష్ గారు, ఒక విషయం చెప్పండి. మరి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ కి కానీ ఒక అలారం, ఒక సెన్స్ వస్తుంది కదా, సో మనకు ప్రాబ్లం ఉంది, ఒక సమస్య రాబోతుంది, మనకు డేంజర్ జోన్ లో ఉన్నామని చెప్పేసి అలారం కానీ ఇలాంటి సెన్సర్స్ కానీ లేవంటారా, ఉండవంటారా? అసలు బాడీ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు అది అడిగితే పెడతారమ్మా. మనం అడగపోవటం వల్ల ఎవరో ఏది చేయరు. మనం అడిగి నా కస్టమర్లో వెళ్ళేటప్పుడు నా కస్టమర్కి సేఫ్టీ ఉండే విధంగా మీరు మాకు ఏం చేసి పెడతారని ఆ బాడీ బిల్డింగ్ చేసే ఒక పర్సన్ అడిగితే అతను సలహా ఇస్తారు. ఇలా అలా పెట్టుకుంటే బాగుంటుందండి, దీనికోసం ఎంత అమౌంట్ ఛార్జ్ అవుతుంది, దాన్ని మీరు బేర్ చేస్తా అంటే నేను దీన్ని పెడతాకి సిద్ధంగా ఉన్నా అని చెప్పి వాళ్ళు పెడతాం జరుగుతుంది. అది అడగపోవటం వల్లే మనకి ఈ తప్పిదం జరిగిందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్తో నేను అడుగుతాను ఒక క్వశ్చన్ ఏంటంటే, చూస్తున్నారు కదా మరి అసలు మొత్తం ఒక స్కెలిటన్ అనుకోవచ్చు, ఇప్పుడు మొత్తం ఒక స్కెలిటన్ లా తయారైపోయింది. ఆన్ ద స్పాట్ మనకి ఇప్పటికే 20+ members వరకు బర్న్ అయిపోయారని చెప్పేసి న్యూస్ అయితే చూస్తున్నాం కదా. అంటే మీ అనాలిసిస్ లో అది ఏం జరగవచ్చు అని అనుకుంటున్నారు? ఎక్కడ ప్రమాదం జరిగింది అంటే ఏసీ పైప్ బరస్ట్ అయ్యటం వల్లే ఇది జరిగిందమ్మా. 100కి 98% కూడా ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఆ ఏసీ పైప్ బరస్ట్ అవుతుంది, స్పీడ్గా మంటలు అనేది ఎవాపరేట్ అవుతా ఉంటుంది. తొందరగా దహనం చేయడానికి ఆ ఏసీ గ్యాస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏసీ బస్సు కాబట్టి ఏసీ ఎక్కువ రావాలి, కస్టమర్లు సేఫ్ ఎక్కువ వాళ్ళకి ఆనందమైన వాళ్ళని చెప్పి ఆ బస్సు ఓనర్ గారు ఏం చేస్తారంటే ఏసీ పైపుల్ని ఎక్కువగా లావు పైపులతో
తయారు చేయడం జరుగుతుంది. దానికి ఆ సేఫ్టీ ఒక పైపు పైన ఒక మెటీరియల్ బ్లాక్ కలర్ మెటీరియల్ వస్తుంది, స్పాంజ్ నాన్ హీట్ రెసిస్టెన్స్ పైప్. అది వేస్తే బాగుంటది. అది అయిపోవడం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నానమ్మా. అది మరి ఏముందని చూడాలి ఒకసారి. సో సతీష్ గారు ఇంకొక విషయం చెప్పండి, మరి సేఫ్టీ ప్రికాషన్స్ అంటారు కదా, ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్ అంటేనే అన్ని క్లోజ్డ్ ఉంటాయి, అవి ఓపెన్ చేయడానికి రాదు, నార్మల్ బస్సెస్ లాగా మనం తీయలేము. మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ గా ఇప్పుడు ట్రావెల్స్ బస్సెస్ లో ఏమి ఉండాలి, మరి ఇక్కడ ఏమి లేవు అనేది మాట్లాడుకుంటే? యాక్చువల్లీ వీటికి స్మోక్ సెన్సార్లని మన హీట్ సెన్సార్లని చాలా వరకు వచ్చింది, కానీ ఎవరో అడగపోవటం వల్ల ఆ సంస్థలు ముందుకు రావట్లేదు. మనం కనుక ఆ స్మోక్ సెన్సార్ కనుక పెట్టగలిగి ఆ జీపీఆర్ఎస్ పెట్టుకొని దానికి ఈసీయూ కనెక్ట్ చేసుకుంటే ఆ అలారం అనేది ఓనర్కి కూడా వెళ్తుంది, డ్రైవర్కి కూడా వస్తుంది. 60 seconds స్మోక్ వస్తుంది ఫస్ట్ ఏదైనా బర్న్ అయ్యేది. ఈ స్మోక్ రావటం వల్ల 60 seconds అనేది అది అలారం బర్న్ చేస్తూ ఉంటుంది ఓనర్కి డ్రైవర్కి. ఈ లోపల వాళ్ళిద్దరూ మేల్కొని ఎవరో ఒకళ్ళు డ్రైవర్ని అలర్ట్ చేయడం, లేకపోతే డ్రైవరే మేల్కొని బండి పక్క తీయటం అనేది జరుగుంటే అది మనకి బాగుంటుంది. ఇందులో దీనికి ముందు భాగంలో వచ్చేపాటికి హీట్ రెసిస్టెన్స్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ను కూడా ఫిట్ చేసుకోవడం వల్ల ఒకవేళ డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఓనర్ గారు దాన్ని చూసి ఇంత స్పీడ్ లాక్ చేసి పెట్టుకుంటే ఆ స్పీడ్ తర్వాత ఆ ఓనర్ గారికి కూడా బీప్ సౌండ్ వస్తుంది. అక్కడ ఉన్న ఓనర్ కూడా సెన్సార్ 150 స్పీడ్ దాటుతాడు మీ వాడు చూసుకోండి అని ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు ఆ ఓనర్ ఎలర్ట్ అయ్యి దాన్ని కనుక మనం ఆ ఓనర్ గారు తన ఫోన్ లోంచే ఆ వెహికల్ ని ఆప్ట్రాక్ట్ చేయొచ్చు. అలా ఛాన్స్ అనేది వాళ్ళ మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఈ టెక్నాలజీని వాడుకొని ఉంటే బాగుంటుందని నేను చాలా ఆశిస్తున్నానమ్మా. ఇంకా చూస్తే అండి మరి నిర్మాణ లోపం ఉంటుంది, ఏదైతే ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో, ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు బైక్ చూడండి వెళ్ళడం వల్ల, గుద్దడం వల్ల, ఫైర్ స్పార్క్స్ రావడం వల్ల ఇమీడియట్లీ ఇంత బ్లాస్ట్ అయ్యింది అనేసి అంటున్నారు. నిజంగా నిర్మాణ లోపం కూడా ఉంటుందంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేసేటప్పుడు తను చేసే బస్సుని చాలా గట్టిగా ఉండాలని ప్రయత్నం చేసి కడతారు. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి దాన్ని అతను ఒక అనలైజ్ చేసుకొని చేస్తారు. దానివల్ల ఏమి ఉండదు. బట్ ఆల్రెడీ జరిగిన ప్రయత్నం అనేది ఎక్కడో ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మన కస్టమర్ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నారు. వెళ్లే ముందు ఈ బండి యొక్క ప్రికాషన్స్ ఏంటి అని ముందు ఒక బోర్డు పెట్టాలి. నా బండికి ఈ ప్రికాషన్స్ ఉన్నాయి, మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీ అందరికీ అలారం వస్తాయి సీట్స్ లో, మీరు దాన్ని రిలీజ్ అయ్యి ముందుకు రావచ్చు, బయటపడిపోవడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది, దీన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి అండి, మరి ఇప్పుడు ఏదైతే డోర్ ఉందో బయటకు వెళ్ళడానికి అది ఆ టైం లాక్ అయిపోయిందంట, దానికి సంబంధించిన వైర్ ఏమన్నా బర్న్ అయిపోతే ఇక ఓపెన్ అవుదమ్మా. ఈసీయూకి కనెక్టివిటీ వెళ్ళదు. నాకు ఏం సందేశం రాలేదు, నేను ఓపెన్ అవ్వను అని అట్లా ఉండిపోద్ది. ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో పడుకొని ఉంటుంది. అది క్లియర్గా అటెన్షన్లో రావాలంటే ఆ యొక్క వైర్ అనేది ఆ ఈసీయూ నుంచి క్యాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. క్యాన్ కనెక్ట్ అయినప్పుడు క్యాన్ అనేది చాయిస్ కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు అది చెప్పింది నన్ను ఎవరో ఓపెన్ చేస్తున్నారు, దీన్ని నేను అవ్వాలని చెప్పి ఈసీయూ కమాండ్ చేస్తుంది. ఆ ఈసీయూ క్యాన్ చేసి దాన్ని ఓపెన్ అయ్యే విధంగా రిస్ట్రిక్షన్స్ రిలీజ్ చేస్తుంది. అంటే మరి ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే కదా అది ఓపెన్ అవ్వాలి కదా, మరి అలాంటప్పుడు ఒక వైర్ కట్ అవుతే ఓపెన్ అవ్వదని అంటున్నారు మీరు? అవదమ్మా, ఆ సంబంధించిన వైరు ఈసీయూ నుంచి కట్ అయిపోతే అవదమ్మా. ఇప్పుడు బ్రెయిన్ నుంచి వెళ్ళే ఒక నరము మనం చేయి లేపాలి అనుకున్నప్పుడు అది ఆ నరం బాగుంటేనే మనం లేపగలుగుతాం, పట్టుకోగలుగుతాం. ఇది కూడా అంతే సేమ్. ఈసీయూ చెప్తేనే అది వింటది. ఈసీయూ అనేది దానికి గుండెకే, దాన్ని అది చెప్పిన వరకే చేస్తుంది. అది ఎప్పుడైతే దానికి దీనికి కనెక్టివిటీ కట్ అయిపోయిందో ఆటోమేటిక్గా అది ఓపెన్ అవ్వడానికి ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడం తప్ప వేరే ఏమీ కూడా అవకాశాలు లేవు. ఏదైతే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటున్నారో మనం టికెట్ తీసుకున్నామా, ఎక్కామా, వెళ్ళామా అదే చూస్తున్నారు, కానీ అసలు ఈ బస్కి ప్రికాషన్స్ ఉన్నాయా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ ఇదే వచ్చింది, మరి గ్లాసులు పగలగొట్టి దూకడమా? మరి పగలగొట్టాలి అంటే అద్దాలు మామూలుగా మనం చేత్తో పగలగొడితే పగలవు కదా, పక్కన ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా. మరి అది కూడా లేదు అనేది మన వార్తలో చూస్తున్నాము. డోర్ ఒకటి ఓపెన్ అవ్వలేదు అనేది చూస్తున్నాము. ఇమీడియట్లీ వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్సే, ఆ స్కోపే లేదు అసలు. మరి ఇలాంటప్పుడు ఏమేమి అక్కడ ఎమర్జెన్సీగా ఏం టూల్స్ ఉండాలి అని అంటే బస్సులో ప్రతి సీట్కి ఒక హ్యామర్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే తన హ్యామర్ తీసుకొని బ్రేక్ చేస్తే ఇవాళ ఉన్న ఈ డీజిల్ రేట్ ప్రకారం కానీ అన్నీ కూడా ఓనర్ కూడా బస్సు ఓనర్ కూడా 1,50,00,000 పెట్టి చేపించుకుంటున్నారు. వాళ్ళు సంపాదించాలి, ఎవరు ఫ్రీగా అనేది చేయరు, చేయటానికి కూడా అవకాశం లేదు వాళ్ళు ఉన్న ఈ ప్రజలు నివసించే దాంట్లో. కాబట్టి
ఆ ఓనర్ కూడా తక్కువ స్పేస్లో ఎక్కువ పెడదామని చూస్తారు. పెట్టినప్పుడు పరిమితికి మించి. దాని పరిమితి మించి పెడతారు. మించి. మనం ఏం చేయాలంటే దాని సేఫ్టీ రికాషన్స్ అనేది ఇస్తే ఎస్. ఆ కస్టమర్ అనేది దాన్ని యూజ్ చేసుకొని బయటపడతారు. యా. అప్పుడు ఇంత ప్రమాదం జరిగి ఉండదని నేను అంటే ఆశిస్తున్నాను. ఇంకొకటి అండి సతీష్ గారు, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో, ఈ బస్సు తయారు చేసే టూల్స్ ని ఒక ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తి చెయ్యాలి అని అంటున్నారు. వర్క్ చేయించుకునే ముందు ఫస్ట్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఎన్నుకోండి. ప్రొఫెషనల్ వర్కర్స్ అంటే పెద్దగా ఎక్కడో ఉండరు, మన మధ్య మనకి తిరిగే దగ్గరే ఉంటారు. వాళ్ళు ఏంటంటే టూల్ వాడతారు. సపోజ్ ఒక శాకెట్ తీయాలి, దానికి సంబంధించిన టూల్ వాడి శాకెట్ తీస్తారు. ప్రతి వైరు శాకెట్ లాక్ పెట్టిన తర్వాత ఒక లాక్ని ఇస్తాడు కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీ వాడు తన వస్తువుని తొందరగా పాడైపోని ఎవరు 15 సంవత్సరాలు సరిపడా లైఫ్ని ఇస్తారు. బట్ కింద సస్పెన్షన్ ఒక్కటే పైన ఉన్న వ్యక్తికి ఏమీ ఇబ్బంది కలగొద్దని కింద సస్పెన్షన్ని కింద బుషెస్ లొమాటిక్ సస్పెన్షన్ని క్రియేట్ చేశారు. ఎస్. కాబట్టి దాని మీద కస్టమర్ అనేది చాలా ఎమోషనల్గా జర్నీ చేయడం ఉపయోగపడుతుందని, మన కోసం మన సులాభం మన అందరం బాగుండాలని ఆ యొక్క బస్సు ఓనర్ దాన్ని చేపిస్తారు. కానీ ఆ చేపించేటప్పుడు ఆ వర్కరు ప్రొఫెషనల్గా టూల్స్ వాడుతున్నారా లేదా, ఏసీకి వెళ్ళే వైర్లని మస్ట్ ఎంత కోర్ వాడుతున్నాడు, ఆ కోరు లోపల వైర్ అనేది డెన్సిటీ ఎంత, హీట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని మనం తెలుసుకుంటే కనుక ఇటువంటి జరగవు అని నేను చెప్తున్నాను. అవుట్ ఆఫ్ కంట్రీలో ఏ వైర్ వస్తే ఆ వైరే వాడాలి, వాడతారు కాబట్టి యాక్సిడెంట్స్ తక్కువ జరుగుతున్నాయి. మనం ఏంటంటే ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోలేకపోతున్నాం, అసలు ప్రొఫెషనల్స్ గుర్తించలేకపోతున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 2 కోర్ వైర్ ఏంటి, 5 కోర్ వైర్ ఏంటి, 7 కోర్ వైర్ ఏంటి. ఒక 10 amps ఫీజుకి 7 కోర్ వెళ్ళాల్సిన వైర్కి మన వాళ్ళు మధ్యలో 3 కోర్ వైర్ వేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఒక టెఫ్లాన్ కోటెడ్ పవర్ ఉండదు, లేకపోవటం వల్ల అయ్యి లోపల ఉన్న కాపర్ లీడ్స్ బయటకు వస్తాయి. అదే కంపెనీ వాడు యూజ్ చేసిన వైర్కి ఏంటంటే టెఫ్లాన్ పౌడర్ మెటీరియల్ ఇంజెక్ట్ చేస్తాయి. అది చేయటం వల్ల ఆ లోపల వైర్ లోపలే ఉండిపోయి దాన్ని అంటుకుపోయి ఉండిపోద్ది తప్ప ఆ లోపల కాపర్ వైర్ని ఇంకో వైర్కి టచ్ అవ్వనివ్వదు. ఇది మనం మస్ట్గా ప్రతి ఓనర్ తెలుసుకొని అసలు వీళ్ళు ప్రొఫెషనల్సా కాదా, మనం హెడ్లైట్ వర్క్ చేయించుకుంటున్నాం, హెడ్లైట్కి ఎంత పవర్ వెళ్తుంది, ఆ పవర్ దాన్ని ఎంత కోర్ వైర్ వాడుతున్నాడు. ఎప్పుడు యాక్సిడెంట్కి సంబంధించిన 2 విషయాలు, ఒకటి హెడ్లైట్ వైరు, రెండోది ఏసీ పైపు, ఏసీకి వెళ్ళే వైరు. సతీష్ గారు, గతంలో కూడా మనం చూసుకుంటే ఈ ఏసీ బస్సెస్ ఏవైతే ఉంటాయి, ఏసీ స్లీపర్ బస్సెస్ ఇలాంటి ప్రమాదానికి గురవడం మనం చూసాం. మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఇది ఏసీ వైర్ దాని వల్లే ఇంత ఏసీ పైప్ వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు కదా. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పీడ్ గా ఫైర్ అయ్యే గుణం బస్సులో ఏది ఉండదమ్మా. ఒకటి వైరు, రెండోది ఏసీ గ్యాస్. ఏసీ గ్యాస్ ఫైర్ అయ్యే ఎస్టెన్స్ ఉందని చెప్పి చాలా మందికి తెలవదు కూడా. ఇది ఎప్పుడైతే స్పీడ్గా ఫైర్ అవుతుంది అనుకున్నప్పుడు ఏసీ పైప్ నుంచి అయ్యిందనే మనం తెలుసుకోవాలి. ఈ ఏసీ పైపులకు కూడా పైన రెసిస్టెన్స్ ఒక తొడిగితే అది మ్యాక్సిమం మొత్తం కాకపోయినా కొంత కాపాడి జనాభా బయటకు వస్తాయి, కొద్దిగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్. సో ఏదేమైనా సతీష్ గారు, మరి ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది 40 మంది అంటున్నారు, 41 మంది అని చెప్తున్నారు. మరి అందులో 20కి పైగా ఇప్పటికే బాడీస్ మనము వస్తున్నాయని చెప్పేసి మనం వార్తల్లో వింటున్నాం. ఏదైనా ఇది ఒక ఘోరమైన సంఘటన అనుకోవాలి. సంతోషంగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఇలా విగత జీవులుగా మారడము, ఇంకా ఇప్పుడు వాళ్ళకి DNA టెస్టులు చేసి ఎవరి బాడీ ఏంటి అనేది కూడా ఇంకా గుర్తించే విధంగా అసలు లేవంట, గుర్తించాల్సినటువంటి ఛాన్స్ కూడా లేదు అక్కడ చెప్తున్నారు. సో మీరు చెప్తున్నట్టుగా ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే ముందు అయినా సరే ఇలాంటి జరగకుండా ప్రమాదాలు నివారించవచ్చు అనేది 100% ఉన్నాయమ్మా. మనం వాడుకోలేకపోతున్నాం అంది. ఎవరైనా ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నప్పుడు అడిగే హక్కు ఉంటుంది, ఆ హక్కుని మనం తీసుకోలేకపోతున్నాం. మనం వెళ్ళే తొందరలో ఏదో ఎక్కేస్తున్నాం, ఏదో దిగిపోతున్నాం. ప్రమాదం జరగకపోతే హ్యాపీ, బాగానే వెళ్ళిపోయి జరిగినప్పుడు అంచనా వేయడానికి మనం చాలా బాధగా మాడుకోవాల్సి వస్తుందమ్మా. నేను అనేది ఏంటంటే సెన్సార్లు వాడండి. ఇండియాలో కూడా సెన్సారింగ్ వ్యవస్థ బాగుంది, దాన్ని మీరు అందరూ ఆదరించి ఇంకొక 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. బయటికి వెళ్ళరు, ప్రతి ఒళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇండియాలో పని చేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకు లేవు? అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేస్తున్నాం, మనం ఇండియాలో చేద్దాం, మన కంట్రీ బాగుపడుతుంది. మన కంట్రీలో మనం తయారు చేసే కంపెనీ సామాన్లకి మన కంట్రీకి అమౌంట్ ఇద్దాం, మన గవర్నమెంట్ రెవెన్యూ పెంచుదాం. ఎంతసేపు మనం బయట దేశానికి వెళ్తున్నాము, బయట దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న సెన్సార్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇండియా ఉన్న సెన్సార్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాడండి. ప్రతి సెన్సార్ దొరుకుతుంది ఇండియాలో, ప్రతి స్టేట్లో దొరుకుతుంది. ఎవ్వరు ఆదరించట్లా. నేనే ఉన్నాను, ఎన్నో చేయగలుగుతా. కానీ నాకే ఇంతవరకు ఈ 40 ఏళ్ళ 55 ఏళ్ల కాలంలో నాకు ఒక్కరు కూడా ఇన్వెస్టర్ రాలేదు. ఎన్నో ఇన్వెస్టింగ్ చేశాను నేను,
కానీ నాకు ఆదరించిన వాళ్ళు, డబ్బుగా ఆదరించిన వాళ్ళు లేరు. నేను 2019లోనే ఆలోచించాను ఈ సెన్సారింగ్ వ్యవస్థ పెడితే ఇలాంటి కాలువని. కానీ ఎవరు కూడా నన్ను ఆదరించడానికి ఎవరూ రాలేదమ్మా. ఈ సెన్సారింగ్ వ్యవస్థని వాడుకుంటే ఎస్ ఈ ఎక్కడ ప్రొఫెషనల్స్ పనిచేసే దాన్ని ఎదుర్కొని వెళ్తే ఇటువంటి ఇంకా జరగమని నేను ఎంతో నమ్మకంతో ట్రస్టబుల్తో నేను చెప్తున్నానమ్మా. ఈ ఎప్పుడైనా ఒక కాలిపోతున్న అనుకున్న విషయం వచ్చిందంటే మన ట్రావెల్స్కి అది ఏసీ బస్సే అవుతుంది, ఏసీ నుంచే జరుగుతుంది, ఒక హెడ్లైట్ వైర్ నుంచే జరుగుతుంది. ఈ రెండు తప్ప వేరే ఆప్షన్స్ లేవు. అసలు వాళ్ళ హైడ్రాలిక్ అనేది ఏ బస్కి యూజ్ చేయట్లేదు, మొత్తం రొమాటిక్కే నడుస్తుంది. రొమాటిక్ అంటే ఎయిర్ సస్పెన్షన్. పైన ఉన్న వ్యక్తికి కింద ఉండే గుంటలు తెలియకుండా సస్పెన్షన్ కిందకి మీదకి చేయటం అనేదాన్ని రొమాటిక్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ద బెస్ట్ కస్టమర్కి సర్వీసే. ఇది ఒక్కటి చూసుకుంటే బస్సు ఓనరు ఇంకొకసారి తను కూడా బాధపడకుండా, తనకి బాధే ఉంటుంది, తన బస్సు కాలిపోయింది, ఇంతమంది చనిపోయారు తన వల్ల, అతను కూడా ఒక వారం రోజులు భోజనం చేయడానికి అవకాశం దొరకదు. మనం అనుకుంటాం ఆయన సంపాదించాడని. కాదు, అతను సంపాదించినప్పుడు ఏమి జరగకుండా సేపు అని ఆనందం. ఇంతమంది చనిపోయినప్పుడు ఆ బాధ ఆయనకి మనకన్నా ఎక్కువ ఉంటుంది. కానీ అది ఎక్స్పెక్ట్ చేయాలంటే మన జనాభా ఏంటంటే జరగంగానే ఆ వ్యక్తిని కొట్టేయాలి, చంపేయాలి, తిట్టేయాలి. ఈ మూడే జరుగుతున్నాయి, ఆలోచన లేదు. నేను అనేది ఏంటంటే సెన్సారింగ్ వ్యవస్థను వాడండి. ఏ టెక్నాలజీ చాలా గొప్పగా ఇంజెక్ట్ అయ్యింది. ఎన్నో విఎం సంస్థలు వచ్చినాయి. ఒక సాఫ్ట్వేర్ చేస్తే విఎం సంస్థలు రెడీగా ఉన్నాయి మేము సర్వీస్ చేయడానికి. కోడింగ్ వాడే చోట విఎం సంస్థలు వాడాలా అని సపోర్ట్ తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి విఎం సంస్థలు ముందుకు రావడానికి. కోడింగ్ ఉన్న ప్రతి దానికి విఎం సంస్థ కావాలి. విఎంని మెయింటైన్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు మనకి. దాన్ని యూజ్ చేసుకొని చక్కగా ఇంకెప్పుడు జరగకుండా చాలా బాగా జర్నీ సాగాలని, ఈ సెన్సారింగ్ వ్యవస్థ గురించి ఇంకా చెప్పమంటే నేను ఎక్కువగా చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు యూటిలిటీ చేసుకోండి. ఖచ్చితంగా సతీష్ గారు, ఈ సెన్సార్ ఏదైతే చెప్తున్నారో మీరు, మనం మరొక వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో ఏదేమైనా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.